గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఫోర్త్ సెమిస్టర్ సెకండ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. సెకండ్ చాప్టర్లో ఎంట్రపీ చేంజ్ ఇన్ ఐడియల్ గ్యాస్ నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి చేంజ్ ఆఫ్ ఎంట్రపీ వెన్ ఐస్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్, సాలిడ్ ఇంటూ స్టీమ్. ఓకేనా. సో ఇక్కడ ఐస్ స్టీమ్ కింద కన్వర్షన్ జరిగినప్పుడు ఎంట్రపీలో చేంజ్ ఏ రకంగా ఉంటుంది. ఓకేనా. సో ద చేంజ్ ఆఫ్ ఎంట్రపీ, and when ice converts into steam. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ఎంట్రపీ ఐస్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్లో ఈ టాపిక్ తీసుకునేటప్పుడు మనం కన్సిడర్ ఏ 1 gram mole ఆఫ్ పర్ఫెక్ట్ ఐడియల్ గ్యాస్ అట్ ప్రెజర్ P, వాల్యూమ్ V and టెంపరేచర్ T when dq amount of heat is supplied to it. ఓకేనా. సో ఇక్కడ గ్యాస్ తీసుకున్నాం, P ప్రెజర్, V వాల్యూము, T టెంపరేచర్ ఉన్నప్పుడు. సో Q అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసినప్పుడు ఎంట్రపీ చేంజ్లో మనకి ఫస్ట్ ఎంట్రపీ చేంజ్ DS1 = mL1/T1. సో ఇక్కడ ఎంట్రపీ చేంజ్ ఫార్ములా ఏంటి మనకి, DS dQ/T కదా. సో ఇక్కడ dQ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఇక్కడ అంటే ఐస్ యొక్క స్టేట్ చేంజ్ అవుతుంది. ఓకేనా. స్టేట్స్ చేంజ్ అయినప్పుడు మనకి M రిప్రజెంట్స్ మాస్ అండ్ L లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్. సో DS1 mL1/T1. సో ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ వాటర్ చేంజ్ ఫ్రమ్ T1 కెల్విన్స్ టు T2 కెల్విన్స్. ఓకేనా. సో T1 నుంచి T2కి చేంజ్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్. అంటే ఇక్కడ ఐస్ తీసుకున్నాం, ఐస్ లిక్విడ్లో కన్వర్షన్ అవ్వడానికి టెంపరేచర్ T1 దగ్గర కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా. ఈ లిక్విడ్ వచ్చి మళ్ళీ స్టీమ్లో కన్వర్షన్ జరగడానికి T2 కెల్విన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటే DS2 ఇంటిగ్రల్ T1 to T2 dQ/T దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఫైనల్గా ఎక్స్ప్రెషన్ వచ్చింది MC log T2/T1. సో ఇక్కడ C నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. సో ఈక్వేషన్ని మనం DS2 log టు ద బేస్ ఉంది, బేస్ 10 మార్చుకుంటే 2.303 MC log T2/T1 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఫైనల్గా వాటర్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఏమైంది, ఐస్ నుంచి వాటర్ కన్వర్షన్ జరిగింది. ఓకేనా. అప్పుడు చేంజ్ ఇన్ ఎంట్రపీ DS2 అనుకున్నాం, DS2 ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఇప్పుడు వాటర్ నుంచి స్టీమ్గా కన్వర్షన్ జరిగినప్పుడు అక్కడ టెంపరేచర్ T2 కెల్విన్స్కి చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఐస్ నుంచి వాటర్ వరకు రావడానికి అక్కడ మెయింటైన్ టెంపరేచర్ ఇస్ T1 కెల్విన్స్. ఇక్కడ వాటర్ నుంచి స్టీమ్గా రావడానికి మెయింటైన్ అవుతున్న టెంపరేచరు T2 కెల్విన్స్. సో అప్పుడు చేంజ్ ఆఫ్ ఎంట్రపీ DS3 mL2/T2. ఓకేనా. సో టోటల్ చేంజ్ ఆఫ్ ఎంట్రపీ డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఈస్ DS DS1 + DS2 + DS3. సో DS mL1/T1 + 2.303 log T2/T1 + mL2/T2. ఓకేనా. సో ఇక్కడ సాలిడ్ ఐస్ అనేది స్టీమ్ కింద కన్వర్షన్ అవ్వడానికి ఎంట్రపీలో చేంజ్ ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ ఎంట్రపీలో చేంజ్ ఇన్ ఐడియల్ గ్యాస్ నేర్చుకున్నాం. సో ఎంట్రపీలో చేంజ్ వెన్ ఐస్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్, ఇది 5 మార్క్స్లో అడగవచ్చు. ఓకేనమ్మా. ఇవి ఎంట్రపీ టాపిక్స్. సో దీంతో మనకి ఈ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది థర్డ్ చాప్టర్. ఓకేనమ్మా. సో ఇక్కడ థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి థెర్మోడైనమిక్ పొటెన్షియల్. ఓకేనా. థర్డ్ చాప్టర్ వచ్చి మనకి థెర్మోడైనమిక్ పొటెన్షియల్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఓకేనమ్మా. థెర్మోడైనమిక్ పొటెన్షియల్ అండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. సో ఈ చాప్టర్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ఓకేనా. సో ఆల్రెడీ మనం స్టేట్ వేరియబుల్స్ ఆర్ స్టేట్ కోఆర్డినేట్స్, థెర్మోడైనమికల్ స్టేట్ కోఆర్డినేట్స్ ఏం చెప్పుకున్నాం, ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు, ఎంట్రపీ. ఓకేనా. సో అంటే థెర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఆ సిస్టమ్ యొక్క ప్రెజరు, టెంపరేచరు, వాల్యూముతో పాటు ఎంట్రపీ. సో ఇవి తెలిస్తే మనం ఆ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకేనా. సో అలాగే ఈ థెర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావలసిన ఈ కోఆర్డినేట్స్ని మనం థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటాం. ఓకేనా. ఇవి కాకుండా థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఇంకా ఒక 4 థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. H ఎంథాల్పీ,
జీ, క్యాపిటల్ జీ, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ జీ. క్యాపిటల్ హెచ్ అంటే ఎంథాల్పీ, క్యాపిటల్ జీ గిబ్స్ ఫంక్షన్. ఓకేనమ్మా. హెచ్, జీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ యూ. సో అదొక థెర్మోడైనమికల్ పొటెన్షియల్ అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్. ఓకేనా, క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ థెర్మోడైనమికల్ వేరియబుల్స్ నథింగ్ బట్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ఏమేంటి? ప్రెషరు, వాల్యూము, టెంపరేచరు అండ్ ఎంట్రపీతో పాటుగా జీ, ఎఫ్, హెచ్, యు. ఓకేనా. జీ అంటే గిబ్స్ ఫంక్షన్, హెచ్ అంటే ఎంథాల్పీ, ఎఫ్ అంటే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అండ్ యు ఇంటర్నల్ ఎనర్జీ. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో ఈ 4 ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎంట్రపీ గురించి ముందు చాప్టర్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ రిమైనింగ్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో మనకి ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎనర్జీ యు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యు, ఇంటర్నల్ ఎనర్జీ. సెకండ్ వన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎఫ్. థర్డ్ వన్ ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకేనా, క్యాపిటల్ హెచ్తో డినోట్ చేస్తాం. ఫోర్త్ వన్ గిబ్స్ ఫంక్షన్, క్యాపిటల్ జీ. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ థెర్మోడైనమికల్ పొటెన్షియల్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీని మనం యూతో డినోట్ చేస్తాం. సో యూ ఈజ్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు సపోజ్ గ్యాస్ తీసుకున్నాం ఒక సిస్టంలో. ఆ గ్యాస్లో మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, మాలిక్యులర్ మోషన్ వల్ల వచ్చేది కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. ఆ గ్యాస్ మనం కంటైనర్లో తీసుకున్న గ్యాస్లో మాలిక్యూల్స్ మోషన్లో ఉన్నప్పుడు వచ్చేది కైనెటిక్ ఎనర్జీ. సో అక్కడ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఉంటాయి కదా, దానివల్ల వచ్చేది పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనం dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv. dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv. ఓకేనమ్మా. సో ఇక్కడ dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv. సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏంటి? dq ఈజ్ ఈక్వల్స్ టు tds. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. సో dq ఈజ్ ఈక్వల్స్ టు tds. సబ్స్టిట్యూట్ చేయండి. dq ప్లేస్లో tds సబ్స్టిట్యూట్ చేస్తే we get థర్డ్ ఈక్వేషన్, tds ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv. ఓకేనమ్మా. సో అంటే dq ప్లేస్లో tds పెట్టింది. సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ వచ్చింది మనకి, du ఈజ్ ఈక్వల్. సో దాని నుంచి ఇంటర్నల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అంటే u కదా, du. సో du ఈజ్ ఈక్వల్స్ టు tds, ఈ ప్లస్ pdv ఇటు వస్తే మైనస్ pdv. గివ్ అన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనమ్మా. సో ఈక్వేషన్ నెంబర్ 4 ఇచ్చాను దానికి. బై టేకింగ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు s అండ్ v. ఓకేనా, వాల్యూమ్ అండ్ ఎంట్రపీ. సో ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేశాను. అప్లై చేస్తే వి గెట్ ద ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఈ ds ఇటుపక్క వచ్చింది. కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఎక్స్ప్రెషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు du బై ds ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? t అవుతుంది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా. సో u బై s ఆఫ్ v ఈజ్ ఈక్వల్స్ టు t. సిమిలర్లీ సో ఇక్కడ అట్ కాన్స్టెంట్ v తీసుకున్నప్పుడు అట్ కాన్స్టెంట్ s తీసుకుంటే ఎంట్రపీ తీసుకుంటే ds 0 అయిపోతుంది. ఓకేనా. సో అంటే du బై dv ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ p అవుతుంది. dvని ఇటు పక్క తీసుకొచ్చేస్తే. ఓకేనా. సో ఇప్పుడు du అనేది ఏంటి? పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. ఓకేనా, పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. సో du అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కాబట్టి దాని ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ డో బై డో v ఆఫ్ డో u బై డో s ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో s ఆఫ్ డో u బై డో v. ఓకేనా. డో u బై డో s అంటే మనకి ఏమొచ్చింది? సో ఇక్కడ డో u బై డో s అంటే క్యాపిటల్ T. సో డో t బై డో v ఆఫ్ s అని రాసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో u బై డో v అంటే మైనస్ p. ఓకేనమ్మా. సో డో p బై డో s ఆఫ్ v. సో దానికి ఈక్వేషన్ నెంబర్ 5 ఇచ్చుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థెర్మోడైనమికల్
రిలేషన్. సో ఇక్కడ మనకి 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ రిలేషన్ అనమాట. డో టీ బై డో వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో పీ బై డో ఎస్. ఇక్కడ సఫిక్స్లో మనం ఎస్ వీ రాసాం కదా, ఇట్ కాన్స్టెంట్ ఎంట్రపీ, ఇట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనమాట. ఓకేనమ్మా. సో నెక్స్ట్ థెర్మోడైనమికల్ పొటెన్షియల్ ఏంటి? హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ మనం హెచ్తో డినోట్ చేస్తాం. ఓకేనమ్మా. సో ఇక్కడ నెక్స్ట్ ఫంక్షన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. సో హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ హెచ్ కదా. సో ఇప్పుడు హెచ్కి మన హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్. ఓకే, ఎంథాల్పీ హెచ్ కదా, సారీ. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎఫ్. ఓకేనమ్మా. సో మనం ఫస్ట్ 4th ఈక్వేషన్ వచ్చింది కదా, డియూ ఈజ్ ఈక్వల్స్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. అదే ఫస్ట్ మనం ఈక్వేషన్స్ రాసుకున్నాం కదా, 1 2 3 4. ఓకేనా. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఆ రెండింటికి రిలేషన్ రాసుకుని ఇంటర్నల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన దానిలో. ఆ ఇంటర్నల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది? డియూ ఈజ్ ఈక్వల్స్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. సో కన్సిడర్ ఏ ప్రాసెస్ విచ్ ఎక్స్చేంజెస్ హీట్ విత్ సరౌండింగ్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ అని తీసుకుంటే టీడీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ టీఎస్. సో డియూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? టీడీఎస్ ప్లేస్లో డి ఆఫ్ టీఎస్ మైనస్ పీడీవి. ఓకేనమ్మా. సో డియూ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ టీఎస్ మైనస్ పీడీవిని ఎలా రాసుకున్నానంటే డియూ మైనస్ డి ఆఫ్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీడీవి. సో ఈ రెండింటి నుంచి డి కామన్ తీస్తే యూ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీడీవి. సో ఇక్కడ యూ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్. సో ఇక్కడ ఎఫ్ అనేది కాన్స్టెంట్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. సో ఇక్కడ యూ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. ఈ ఈక్వేషన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ మైనస్ టీఎస్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డియూ మైనస్ టీఎస్ని డిఫరెన్షియేషన్ టీడీఎస్ మైనస్ ఎస్ డిటి. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డియూ అంటే ఏం తెలుసు మనకి? 4th ఈక్వేషన్ టీడీఎస్ మైనస్ పీడీవి. అది సబ్స్టిట్యూట్ చేయండి డియూ ప్లేస్లో. డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు టీడీఎస్ మైనస్ పీడీవి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఓకేనమ్మా. ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ క్యాన్సిల్ అయిపోతే డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి. ఓకేనమ్మా. సో దెన్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి బై టేకింగ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఆఫ్ ఎఫ్ విత్ వేరియబుల్స్ వి అండ్ టీ వి గెట్. ఓకేనా. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకోండి. సేమ్ పైన ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఈ 4 మనం అలాగే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? డో ఎఫ్ బై డో వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి అట్ కాన్స్టెంట్ టీ. ఇక్కడ టీ కాన్స్టెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ వి కాన్స్టెంట్ తీసుకుంటే ఏమవుతుంది? డో ఎఫ్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ ఏమవుతుంది? డిఎఫ్ అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అవుతుంది. సో అప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ డో బై డో టీ ఆఫ్ డో ఎఫ్ బై డో వి అట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో వి ఆఫ్ డో ఎఫ్ బై డో టీ అట్ వి. సో మైనస్ డో పీ బై డో టీ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో ఎస్ బై డో వి ఆఫ్ వి. సో డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డో పీ బై డో టీ అట్ వి. దిస్ ఈక్వేషన్ ఈజ్ సెకండ్ థెర్మోడైనమికల్ రిలేషన్. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉన్నాయి కదా. 4 థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి మనం డిఫరెన్షియేషన్ అప్లై చేసి 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ రాసుకుంటాం అనమాట. సో 2 ఈక్వేషన్స్ కంప్లీట్ అయ్యాయి మనకి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్ హెచ్. ఓకేనమ్మా. సో ఇక్కడ ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్, ఎంథాల్పీనే మనం టోటల్ హీట్ ఫంక్షన్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని క్యాపిటల్ హెచ్తో డినోట్ చేస్తాం. ఓకేనమ్మా. ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పీవీ. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పీవీ. హెచ్ ఈజ్ ఎంథాల్పీ, యూ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ, పీ అండ్ వి ఆర్ ప్రెజర్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. సో దీనికి డెరివేటివ్ అప్లై చేస్తాం మళ్ళీ. ఓకేనమ్మా. సో ఇక్కడ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అంటే ఎఫ్ అని తీసుకున్నా, ఎంథాల్పీ క్యాపిటల్ హెచ్. దీని డెరివేటివ్ అప్లై చేస్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ దీనికి డెరివేటివ్ అప్లై చేయండి పీడీవీ ప్లస్ వీడిపి అవుతుంది. ఓకేనమ్మా. డియూ అంటే ఏం రాసుకోవచ్చు మళ్ళీ? టీడీఎస్ మైనస్ పీడీవీ ప్లస్ టీడీఎస్ మైనస్ పీడీవీ ప్లస్ సో ఇక్కడ వీడిపిని పీడీవీ ప్లస్ వీడిపి. ఓకేనా. సో ఇక్కడ
నెక్స్ట్ డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీడీఎస్ ప్లస్ వీడిపి మైనస్ పీడీవి ప్లస్ వీడివి క్యాన్సిల్ అయిపోతుంది బై టేకింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ హెచ్. మళ్ళీ సిమిలర్గా ఓకేనా, ఈ 4 సిమిలర్ మెథడ్స్ ఓకేనా. ఫస్ట్ వన్ మీకు అర్థమైతే రిమైనింగ్ అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి చూస్తూ ఉంటాయి ఓకేనమ్మా ఈక్వేషన్స్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, డో హెచ్ బై ఇక్కడ కాన్స్టెంట్ ఏమనుకున్నాం పీ అనుకున్నాం, పీ కాన్స్టెంట్ అయితే డీపీ అవుతుంది, ఇది 0 అయిపోతుంది టర్మ్. అప్పుడు డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది టీ అవుతుంది ఓకేనమ్మా. సో అలాగే డో హెచ్ బై డో పీ అట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, ఇది 0 అయిపోతుంది ఓకేనమ్మా. సో కాన్స్టెంట్ ఎస్ పెట్టుకున్నాం ఇక్కడ, ఇది కాన్స్టెంట్. సో ఈ డీపీ ఇటు పక్క వస్తే డో హెచ్ బై డో పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది వి అవుతుంది ఓకేనమ్మా, అర్థమైందా. సో ఇక్కడ డిహెచ్ అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కాబట్టి మనం ఏ అప్లై చేయొచ్చు, మనకి మళ్ళీ దీనికి డెరివేటివ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే డో బై డో పీ, ఈ పీ ఉంది కాబట్టి డో బై డో పీ ఆఫ్ డో హెచ్ బై డో ఎస్ అట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో ఎస్ ఆఫ్ డో హెచ్ బై డో పీ ఓకేనా. దట్ రెండు ఈక్వల్ తీసుకున్నాం. సో ఇక్కడ డో హెచ్ బై డో ఎస్ అట్ పీ అంటే ఏంటి టీ, ఇక్కడ వి, ఈ ప్లేస్లో ఏమో వి రాయొచ్చు, డో హెచ్ బై డో పీ ప్లేస్లో వి రాయొచ్చు. సో అంటే డో టీ బై డో పీ అవుతుంది ఓకేనమ్మా. ఈ ప్లేస్లో టీ రాస్తే డో టీ బై డో పీ అట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, అలాగే ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు వి రాయొచ్చు ఓకేనమ్మా, అట్ కాన్స్టెంట్ పీ అవుతుంది ఓకేనా, డో వి బై డో ఎస్. ఇది థర్మోడైనమికల్ థర్డ్ ఈక్వేషన్ ఓకేనమ్మా, థర్మోడైనమికల్ థర్డ్ ఈక్వేషన్. సో అలాగే ఫోర్త్ ఈక్వేషన్ క్యాల్కులేట్ చేయాలంటే థర్మోడైనమికల్ పొటెన్షియల్ ఏంటమ్మా, గిబ్స్ ఫంక్షన్ క్యాపిటల్ జీ ఓకేనా. సో ఇక్కడ గిబ్స్ ఫంక్షన్ క్యాపిటల్ జీ బై డెఫినేషన్ ఆఫ్ ఎంథాల్పీ హెచ్ ఓకేనా. ఎంథాల్పీ డెఫినేషన్ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పీవీ అని తీసుకోవచ్చు. దేర్ఫోర్ దీని డిఫరెన్షియేషన్ అప్లై చేసాం అనుకోండి, డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి, సిమిలర్ మెథడేనమ్మా. టీడీఎస్ ఇక్కడ డియూ అంటే టీడీఎస్ మైనస్ పీడీవీ అని రాసుకోవచ్చు, ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి ఓకేనమ్మా. డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ అయిన టైమ్స్ క్యాన్సిల్ చేసేస్తే టీడీఎస్ ప్లస్ వీడిపి వచ్చింది. ప్రాసెస్ ఈజ్ ఐసోథెర్మల్. సో ఈ ప్రాసెస్ ఐసోథెర్మల్ అంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్. సో టీ ఆఫ్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ టీఎస్. ఇఫ్ ప్రాసెస్ ఈజ్ ఐసోబారిక్ అయితే ఏం కాన్స్టెంట్ ఉంటుంది, ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటుంది ఓకేనా, పీ కాన్స్టెంట్. దట్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు 0. అవి రెండు అప్లై చేస్తాం అనుకోండి. ఐసోథెర్మల్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్, ఐసోబారిక్ అయితే ప్రెజర్ కాన్స్టెంట్. అప్లై చేస్తే ఎంథాల్పీ ఈక్వేషన్ ఏమవుతుంది, డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ టీఎస్ అవుతుంది ఓకేనా. టీడీఎస్ని టీటీఎస్, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయిపోయింది ఓకేనా. సో డి ఆఫ్ టీఎస్, డి ఆఫ్ హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు కదా దీని నుంచి. దేర్ఫోర్ హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుంది, ఇది కాన్స్టెంట్ అయినప్పుడు. అంటే హెచ్ మైనస్ టీఎస్ అనేది ఒక కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్నే క్యాపిటల్ జీ అనుకున్నాను. ఆ జీ ఈజ్ నథింగ్ బట్ గిబ్స్ ఫంక్షన్ ఓకేనా. దేర్ఫోర్ క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ టీఎస్, దట్ ఈస్ గిబ్స్ ఫంక్షన్. మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తాం మనం, డెరివేషన్ అప్లై చేయండి. డెరివేటివ్ అప్లై చేస్తే డీజీ ఈజ్ ఈక్వల్స్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. సో డిహెచ్ అంటే ఏం తెలుసు, పైన క్యాలిక్యులేట్ చేసాం ఎంథాల్పీలో, టీడీఎస్ ప్లస్ వీడిపి, అది అప్లై చేయండి ఓకేనా. డిహెచ్ ప్లస్లో టీడీఎస్ ప్లస్ వీడిపి రాసి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. దేర్ఫోర్ డీజీ ఈజ్ ఈక్వల్స్ టు వీడిపి మైనస్ ఎస్డిటి ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత ఏం అప్లై చేస్తాం మనం, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ అండ్ టెంపరేచర్. పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ప్రెజర్ అండ్ టెంపరేచర్ డో జీ బై డో పీ ఈజ్ ఈక్వల్స్ టు వి అవుతుంది ఓకేనమ్మా. డో జీ బై డో పీ ఈజ్ ఈక్వల్స్ టు వి అట్ కాన్స్టెంట్ టీ ఓకేనమ్మా. అలాగే డో జీ బై డో పీ ఈజ్ ఈక్వల్స్ టు వి అట్ కాన్స్టెంట్ డో జీ బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఓకేనా. డో జీ ఈజ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. సో పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కాబట్టి మనం ఫార్ములా అప్లై చేయొచ్చు, డో బై డో టీ ఆఫ్ డో జీ బై డో పీ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో పీ ఆఫ్ డో జీ బై డో టీ ఓకేనా. డో జీ బై డో పీ ప్లేస్లో ఏం రాస్తాం, వి రాస్తాం. డో జీ బై డో టీ ప్లేస్లో మైనస్ ఎస్ రాస్తాం. అంటే డో వి బై డో టీ మనకి ఏమొస్తుంది ఎక్స్ప్రెషన్ నెక్స్ట్, డో వి బై డో టీ at p is equals to minus dou s by dou p at t. Therefore dou s by dou p at t is equals to minus dou v by dou t at p. This is Maxwell's fourth relation. Okay namma. So మనకి ఈ 4 రిలేషన్స్ వచ్చాయి మనకి ఓకేనా, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ 4 ఈక్వేషన్స్.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ.